మధ్య ఒక ఆమె ఏకల దాకా తింది. రాత్రి 10-11 గంటలకి మంచి బిర్యానీ తింది. ఎక్కడ వరకు తింది? ఏలు పెడితే అందేటట్టు తింది. ఆ తిన్నది కొంచెం వాకింగ్ చేసిందా, చేయలేకపోయి పడుకుంది. రాత్రి 2 గంటలకు ఒకేసారి గుండెల్లో నొప్పి వచ్చింది. మొత్తం పెద్దోడు ఫోన్ చేసింది, చిన్నోడు ఫోన్ చేసింది, కూతురు ఫోన్ చేసింది, అడవాడు చేసింది. నాకు స్ట్రోక్ వచ్చేస్తుంది, నన్ను తీసుకెళ్తారంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను. రాత్రి 2 గంటలకు ఈమె నాకు పెయిన్ వస్తుందని చెప్పట్లే, ఏమొస్తుందని చెప్పింది, నాకు స్ట్రోక్ వచ్చిందని చెప్తుంది. అమ్మ ఏంటమ్మా? లేదు నాకు స్ట్రోక్ వచ్చింది, ఏదోటి చేయండి. మొత్తానికి ఎగ్గోలు చేశారు, ఈసీజీలు చేశారు. మొత్తానికి ఉదయానికల్లా అయిపోయింది. ఉదయానికి ప్యాంటాట్ 40 mg రాసి, అమ్మ నీకు గ్యాస్ ప్రాబ్లం, ఇది తీసుకెళ్ళి ఉదయాన్నే పడగడుపున 1 గంట ముందు మింగు సరిపోద్ది అన్నాడు. ఈరోజు భయం అండి. ప్రతిదీ ఏదైనా పెయిన్ వస్తే చాలు. ఇప్పుడు గుండె నొప్పి అంటే ఎక్కడ వస్తుంది? ఇటువైపు వస్తుంది, ఇక్కడ రాదుగా. ఇటు వచ్చినా గుండె నొప్పి అందరికీ భయం. ఎందుకన్నా తెలుసా? ఈ భయం నీలో ఉందా? యోబు గ్రంథం ఒకసారి చదువు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25 వచనం. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించి నా మీదకి వచ్చినది. మనిషి అన్న తర్వాత అనారోగ్యం రాదా? మనిషి అన్న తర్వాత బాధలు రావా? రోగాలు రావా? ఏమి రావు, వస్తాయి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య వస్తుంది. దాని ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? జయించాలి.